హైదరాబాద్ లో మరోసారి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఉదయాన్నే చంపాపేట్, సంతోష్ నగర్లలో గొలుసు దొంగతనాలు జరిగాయి. చంపాపేటలో రెడ్ పల్సర్ బైక్ పై వచ్చిన దొంగలు ఓ మహిళ మెడలోంచి 6 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ప్రయత్నంలో మహిళ కింద పడిపోయింది. దీంతో మంగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసులు యాంటీ చైన్ స్నాచింగ్ టీంలను ఏర్పాటు చేసిన దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ లను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గొలుసు దొంగలు తగ్గడం లేదు. నగరంలో ఎక్కడో చోట రోజుకో చైన్ స్నాచింగ్ జరుగుతూనే ఉంది. చంపాపేటలో జరిగిన స్నాచింగ్ మరోసారి నగరవాసుల్లో భయాందోళన కలిగిస్తోంది. అసలు స్నాచింగ్ ఎలా జరిగిందో మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, చంపాపేటలో చైన్ స్నాచింగ్ అసలు ఎలా జరిగింది? హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్న సమయంలోనే మరోసారి స్నాచర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం 2 ప్రాంతాల్లో స్నాచర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. ఒకటి సంతోష్ నగర్, అలాగే ఒకటి చంపాపేట ప్రాంతం. సంతోష్ నగర్లో శారద అనే మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ప్రస్తుతం మనం చంపాపేట ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మణెమ్మ అనే మహిళ ఒక షాపుకు సమీపంలో ఉన్నటువంటి ఒక షాపుకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆ గేటు దగ్గర ఆమె లోనికి వెళ్తున్నటువంటి క్రమంలో పల్సర్ పైన 2 ఆగంతకులు వచ్చారు. ఆమె మెడలో నుంచి 6 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమె వారి నుంచి లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనకు సంబంధించి మనమ్మతో మాట్లాడదాం. పొద్దున మీరు ఎన్ని గంటలకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? 6 గంటలకు 6:30 అయ్యింది. షాప్ కాడికి పోయి ఆమెకు కొనిపించుకొని వస్తున్నా. ఆ గేట్ లోపల ఒకటి కాలు ఉంది, బయట ఒకటి కాలు ఉంది. లాగి పగడ అంటనే ఉండు. ఆడ నువ్వు పెట్టిండు పాటి నువ్వు తెంపుతూనే ఉండు. తెంపగానే ఇట్లా పట్టుకుంటే చెయ్యి ఇరిచిండు, ఆడ పడేసిండు. ఉరుకుతూనే ఉండు. ఎంత వయసు ఉంటుంది? వాళ్ళని ఎప్పుడైనా చూసి ఉంటారా? ఎప్పుడు చూడలేదు సార్. ఎంత వయసు ఉంటుంది? ఉంటుండొచ్చు. ఆ బాబు అంటుంటాడు. 25-30 ఉంటాడు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? నాకు ఎప్పుడు జరగలే, నేను ఎప్పుడు చూడలే. నేను ఏడికి పోయినా తీసేసిపోతా. అంటే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి, కొంగు మీదేసుకోవాలని చెప్తున్నారు కదా, మరి అట్లా నేను తీసేసిపోతా కదా. నేను గీడికే పోయినా నా ఇంటి లోపలికి వచ్చి ఆడు ఇట్లా చేసిండు కదా. నేను తీసేసి ఎప్పుడైనా నేను పాలకు పోయినా తీస్తా. నేను ఏడికి పోయినా జాగ్రత్త పడతా కానీ నేను ఇట్లా చేయలేదయ్యా. నేను ఎవరన్నా చూడాలని కూడా నేను చేయలేదయ్యా. నా పేద సొమ్మే తీసుకుపోయిండ లంచ కొడుకు. ఎంత భయం అనిపిస్తట్లేదా? ఇట్లా రోజు చాలా మహిళలకైతే స్వేచ్ఛ లేకుండా అయిపోయిందండి. మహిళలకు స్వేచ్ఛ కల్పించాలంటే ఇప్పుడు దొంగలు దొరికినప్పుడు వాళ్ళకు సరైన పనిష్మెంట్ ఇస్తేనే ప్రతి మహిళ స్వేచ్ఛగా బయటకు తిరగగలుగుతుంది కదా. ఇప్పుడు ఏదో దొరికారో తాత్కాలికంగా మేము ఎఫ్ఐఆర్ చేసాము చూస్తున్నాము అనడం కాదు. వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడే ఆ దొంగలు మానగలుగుతారు. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు మానుతారు కదా. ఇంకా మహిళలకు స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? మరి ఇక బంగారం అన్న మొత్తం బంగారం మొత్తము దాన్ని అమ్మకుండా బ్లాక్ చేసి పట్టేస్తే బంగారం కొనొద్దు, వేసుకోవద్దు అనేది ఒక నిబంధన పెడితే సో మాకు అప్పుడు స్వేచ్ఛ ఉందని మేము అనుకుంటున్నాం. మరి ఈ కాలనీవాసులు కూడా ఒక్కొక్క చోట ఏం చేయాలని అంటే, ఎవరైనా పెద్దగా ఉన్నోళ్ళు, కొద్దిగా ఆర్థికంగా ఉన్నోళ్ళు ఒక సీసీ కెమెరా లాంటిది అటువంటిది కూడా ఏదైనా ఫిట్ చేసుకుంటే ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కూడా ఈ దేనికైనా అవసరం వస్తుంది. ఈరోజు మనకు జరిగింది, రేపు ఇంకొకరికి జరగవచ్చు. అటువంటి పరిస్థితులు కావాలి. ఇంకొకటి లేడీస్ కూడా మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనము కొంగు కప్పుకొని వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, బయట నిన్నమన్నట్టు జరిగిన సిచ్యువేషన్ వేరే ఉంది. ఈ రోజు జరిగిన ఆ లేడీస్కి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, తన ఇంట్లో తన గేటు ఒక్క సెకండ్ అయితే తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ గేట్లోకి వచ్చి తెంపుకొని పోతుర్రంటే ఈ రోజు మహిళలకు ఎటువంటి ఇది ఉన్నది అనేది కూడా చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పోలీసులు మేము ఇది చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. పొద్దున్నే 6:30 గంటలకు బయటికి లేడీస్ బయట కళ్ళాపి చల్లుకోవడానికైనా సరే, ఈ చీపురు ఊడ్చుకోవడానికైనా సరే బయటికి వెళ్ళినా కానీ ఈరోజు రక్షణ లేకుండా పోయిందండి. ఈరోజు 5-6 తులాల బంగారం పోయిందంటే కూడా. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్లో అంటే గ్రామీణ ప్రాంతంలో అయితే ఎవరన్నా బయట వ్యక్తి వస్తే కుక్క మరుగుతుంది, పబ్లిక్ గుర్తుపడతాం. కానీ హైదరాబాద్ మహానగరంలో 1 కోటి జనాభా ఉన్న ప్రాంతంలో చంపాపేటలో 1,00,000 డివిజన్లు 1,00,000 మంది. అంటే ఇంత పెద్ద వాళ్ళలో పోలీస్ వ్యవస్థ సిబ్బంది కూడా తక్కువ ఉంది. కాబట్టి మరి ప్రజలు కూడా అన్నిటికంటే ముఖ్యంగా మహిళలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. మరి దొంగతనం ఎవరైతే చేస్తుర్రో ఎంబడే
మరి కొత్త వ్యక్తి ఎవరు వస్తుర్రు, బస్సులో ఎవరు పోతుర్రు, మనం షాప్ల కాడికి వెళ్ళినప్పుడు మరి ఫాలో అవుతారు. కాబట్టి దొంగలు కూడా హైటెక్ దొంగలే. వెంకట రోజులలో అయితే ఏదో మసిరుద్దుకొని దొంగతనం చేసి దొంగ అని ఉంటుండే. కానీ ఇప్పుడు మంచి చదువుకున్న వాళ్ళే, ఇంజనీరింగ్ చదువుకొని మంచి ఎడ్యుకేటెడ్ పీపులే, వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళంతా డ్రెస్సింగ్ని చూస్తే గుర్తుపట్టే పరిస్థితి లేదు. మరి మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పాపం వాళ్ళు పేదవాళ్ళు, పేద కుటుంబం. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని రికవరీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళు మేస్త్రి పని చేసుకొని మరి ఇక్కడ ఉన్న వాళ్ళు రెడ్డిసే, కానీ వాళ్ళు గరీబోళ్ళు. అలాంటి పేదవాళ్ళను పోలీస్ వ్యవస్థ వాళ్ళు న్యాయం చేయాలి. ఓకే, మీరేం చెప్తారండి? చెంపపేటలో ఈ మధ్యకాలం వల్ల చాలా ఇంతకుముందు కూడా జరిగినాయి. ఈ మధ్యకాలం వల్ల ఏంటంటే ఈరోజు సంతోషాలు కూడా ఒకటి జరిగిందని తెలిసింది మార్నింగే. తర్వాత ఇక్కడ కూడా జరగడం జరిగింది. పాపం వాళ్ళ అదృష్టం ఏంటంటే 6 నెలల కింద వాళ్ళ బిడ్డకు కూడా జరిగిందంటే ఇంతవరకు అది రీకవర్ కాలేదు. 10 తులాలు, ఈరోజు ఒక 6 తులాలంట. దాదాపు మన ఫిషింగ్ కూడా బాగానే చేస్తుంటారు. పోలీసు బందోబస్తు ఇప్పుడు మన గుడి దగ్గర ఉండడం జరుగుతుంది. కానీ మరి ఎందుకో అబ్జర్వేషన్ ఈరోజే ప్రస్తుతానికి ఈరోజు లేనట్టుంది. కానీ ఇది జరగకుండా చూడాలని చెప్పి పోలీస్ సిబ్బంది కూడా తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే యాంటీ స్నాచింగ్ టీమును కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో కొంతవరకు తగ్గుతుంది అనేటువంటి కోణంలో జరిగేటువంటి క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. ఓటు స్టూడియో. శర్మ, థ్యాంక్ యూ.